అన్నది అంటే భాషల గురించి అమ్మ భాష రాదని ఇంగ్లీష్ రాదుడ సావపెందుకు అని కాళ్ళది గారు చాలా తీవ్రంగా తెలుగు వాళ్ళని పట్టిస్తారు. కనుక మీరంతా తెలుగును ఖచ్చితంగా చాలా మాట్లాడాలనుకున్నా కానీ మన భక్తులు చాలామంది తిరిగినారు కాబట్టి మన సార్ కూడా తగ్గించలేదు అంటున్నారు. కాబట్టి మీ అందరికీ తెలుగు భాష అభిమానాన్ని ఇప్పటి నుంచైనా ఇంతవరకు ఏదో మీరు మన భాష యొక్క గొప్పతనాన్ని తెలియక ఓవర్లు చేసింటారు. అన్న మంచి అది చంద్రబోస్ గారు రాసిన పాట, ఆ పాటను పాడి వినిపించారు కార్యక్రమ ఆరంభంలో. చాలా గొప్ప సందేశం అది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు తెలుగు పోయినారు, అంత శక్తి మనతో కావాలని, ఇది మన మాతృభాష కావాలని సాధ్యమని కోరుకుంటూ నాకు ఈ సదవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలుగుతాను. పైన ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. ఏమైనా మిత్రులారా, గిడుగు రామమూర్తి తెలుగు అక్షరాస్యత ఉంది. ఈరోజు అక్షరాస్యత ఎంత? దాదాపు 70% వరకు ఉంది. ఎందుకు పెరిగిందంటే ఇట్లాంటి మహానుభావులు పిడుగు రామమూర్తి లాంటి వారు ఉద్యమాలు చేసి అయ్యా టెక్స్ట్ బుక్స్ గ్రాంధిక భాషలో కాదు, టెక్స్ట్ బుక్స్ సాధారణ భాషలో మనం వాడే భాషలో మాట్లాడండి, వాడుక భాషలో రాయండి అని చెప్పి ఆయన 30-40 సంవత్సరాలు ఉద్యమాలు చేసి పత్రికలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఎక్కడైనా సరే సభలు సమావేశాలన్నీ కూడా గ్రాంధిక భాషలు వస్తూ వాడుక భాషలో ఉండండి. సో ఆ మహానుభావుని గుర్తు చేసుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. మరి దీనివల్ల మనకేమిటి ఉపయోగం, మన జీవితాలకి ఉపయోగం అనుకోవచ్చు. మీరు దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మన సంస్కృతి అంటే మనం పెద్దలు ఎట్లా గౌరవించాలి, ఈ సమాజాన్ని ఎట్లా గౌరవించాలి. వేదిక ముందున్న మా స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఇడుగు అని పేరు తెలియని వ్యక్తి ఆంధ్రదేశంలో ఎవరు లేరు. పేపర్ రూపంగాను భాష రూపంగాను మన మధ్యలో ఈరోజు సజీవంగా ఉంది. మనం ఇంత సరళంగా మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణము ఇడుగు. ఇక్కడ పెద్దవారు శర్మ భాషను ఎంత చక్కగా మనం విశ్లేషణ చేసుకుంటూ పోతే మన భావనను అంత సక్రమంగా అంత క్రమంగా పద్య రూపంగాను గద్య రూపంగాను మన మధ్యలో ఉంచుకోగల శక్తి మనలో ఉంది. ఇప్పుడే శర్మ సార్ గారు చెప్పారు, ఎంతసేపు మాట్లాడాలి, దానికి అంతం ఉండదు, సముద్రానికి అంతం ఉండదు, భాషను ఎక్స్ప్రెస్ చేసడానికి అంతం ఉండదు. అలాంటి భాష తెలుగైన ఒక గట్టి పెరుగు లాంటి భాష, మాతృభాష, అందరి నానే భాష మన తెలుగు భాష. మన తెలుగు భాష ఒక్కటే మనకి పద్య రూపంగా మన మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ భాషను ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయగలిగే ఒకే ఒక భాష మన తెలుగు భాష. ఈరోజు ఆ భాషను మనము గుర్తు చేసుకుంటున్నాం. మనం గుర్తే కాదు, ప్రతి సంవత్సరము ఇదే రోజు మనం ఎందుకు జరుపుకోవాలని మన ఎంపీ గారు ఇప్పుడే చెప్పారు. ఇదే రోజు కాకుండా ముందు కూడా ఇది మీరు నూతన బాధ్యత తీసుకొని ఇంకా రాబోయే కాలంలో మీ బుద్ధస్కంధాల పైన తీసుకెళ్ళి మన భాషను మనం కాపాడుకుందాం. రెండు భాషలు అవసరమే. ఒకటి ప్రపంచాన్ని చూసేది, ఒకటి మనలో మనం చూసుకునే భాష. ఈ భాష మనం గౌరవిద్దాం. ప్రతి ఒక్క చేసుకునే